Okay. My name is Clyde Peters. I'm born and brought up in Visakhapatnam. Okay. My name is Clyde Peters. I'm born and brought up in Visakhapatnam. You want to translate? Yes. నా పేరు క్లైడ్ పీటర్. నేను విశాఖపట్నంలో పుట్టి పెరిగాను. But I cannot read and write Telugu. It wasn't compulsory when I was studying. నాకు తెలుగు చదవడం రాయడం రాదు. And I studied in an English medium school, and where Hindi was my second language. And I was asked to speak, but I very rarely speak, and I've always been a backbencher, sitting at the back of the Church of Christ. మొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే నేను ఇంగ్లీష్ మీడియంలో చదివానండి. నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ, అందుకే తెలుగు అంతగా రాదు. నన్ను ప్రస్తుతం అయితే మాట్లాడమని చెప్పారు. నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ వాక్య పరిచయం చేయను. నేను ఇప్పుడు వెనకాల కూర్చొని వింటాను తప్ప మాట్లాడే పరిస్థితి చాలా తక్కువ. I was asked to speak on how I came into the Church of Christ. My parents, my mother was a very strong Roman Catholic, and my father belonged to the Church of England. నేను క్రీస్తు యొక్క సంఘాన్ని గురించి ఎలా తెలుసుకున్నాను ఆ వివరణ తెలియపరచమన్నారు సోదరులు. అది తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా మా అమ్మగారు అయితే రోమన్ క్యాథలిక్ లో చాలా బలమైన పునాదులతో కలిగిన ఆవిడ. అదేవిధంగా మా నాన్నగారు అయితే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఆయన కూడా పునాదులు వేసుకుని ఆయన బలంగా ఉన్నవారు. బట్ మా పేరెంట్స్ అయితే. So when I started in this Catholic school, we used to have the mass spoken in Latin, and we didn't know anything. We are not allowed to even hold the Bible. So they spoke in Latin, and we just had to recite things. Didn't know what we were doing or what we were saying. మేము రోమన్ క్యాథలిక్ లో మాస్ అంటే ఆరాధనలో మేము కూడుకున్నప్పుడు వారు లాటిన్ లో దాన్ని ప్రచురణ చేసేవారండి. ఆ ప్రచురణ వినడం మాత్రమే తప్ప మేము వాళ్ళ బైబిల్ కానీ వాళ్ళ బైబిల్ కొనుక్కోవడం కానీ చదువుకొని నేర్చుకోవడం కానీ వాళ్ళు అనుమతించేవారు కాదు. మేము వాళ్ళు ఏం చెప్పారో అది విని వచ్చేదే తప్ప మేము అంతకన్నా ముందుకు చేసేది ఏమీ లేదు. And as I grew up, I used to go to church because my mother forced me to come to church, and I just went past my time there. As a young man, I went to look at the girls. It used to be like a fashion parade, all of them walking in their dresses and everything. But after some time, I lost interest in that too. ఏదేమైనప్పటికీ మా అమ్మగారు నన్ను బలవంతం చేసేవారండి. రోమన్ క్యాథలిక్ సంఘంలోకి రమ్మని కూర్చోమని. నేను వెళ్ళేవాడిని కేవలం అక్కడ టైం పాస్ చేయడానికి, అక్కడ అమ్మాయిని చూడటానికి వెళ్ళేవాడిని. ఇంకా ఇతర కార్యక్రమం చేసేవాడిని తప్ప నేను పచ్చుదొరికేవాడిని కాదు. ఏదేమైనప్పటికీ తర్వాత అది కూడా ఇంట్రెస్ట్ అయిపోయి వెళ్ళటం మానేసి. And my mother used to make a lot of trouble for all my other seven. We were 7 children, 5 brothers and 2. I had 4 brothers and 2 sisters. So she used to make her life miserable for all of them because I didn't go to church. ఈయన్ని బట్టి మిగతా 7 సంతానం వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లిదండ్రులకి వారందరి యొక్క జీవితాల్లో వాళ్ళు కఠిన పనిచేసి వారిని ఇబ్బంది పెడతాం. వారు on Sunday ఆదివారం దినాన ఆమె ఇబ్బంది పడతాం. వారు గమనించు వారి జీవితంలో మనం గమనించాం. However, my father used to offer invite us to come to his Protestant church on some feast days, and he'd say biryani is today, they're going to serve biryani or they're going to serve some laddus or whatever. He would invite to come to these functions, or they have the harvest festival. He would invite us to come to church, his church. మా అమ్మగారు రోమన్ క్యాథలిక్ వెళ్ళేవారు. మా నాన్నగారు అయితే చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్కి వెళ్ళేవారండి. అప్పుడప్పుడు మా నాన్నగారు ఏం చేసేవారంటే మమ్మల్ని ఆ సంఘంలో ఏమన్నా భోజనపు బంతులు కానీ ఏమన్నా ఏర్పాటు చేయనప్పుడు భోజనాల కార్యక్రమం రమ్మని అక్కడ మమ్మల్ని పిలిచేవారు మా నాన్నగారు. And the great thing is he kept the Bible always on the table and you read it every morning. గొప్ప సంగతి ఏంటంటే మా నాన్నగారు ఆ బైబిల్ని దేవుని గ్రంథాన్ని టేబుల్ మీద పెట్టుకుని ప్రతిరోజు దాన్ని చదువుతూ ధ్యానం చేస్తూ ఉంటాడు. And at some stage in life, I felt rather hollow after even going to all these churches and things like that.
I felt hollow, so I started reading the Bible with great fear. నాకు కొంత సమయం అయిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఈ సంఘాలకి ఇతర సంఘాలు చాలా సంఘాలు ఉన్నాయి వీటికి అసలు శూన్యం అనిపించి ఆ దేవుడు గ్రంథం మా నాన్నగారు ఏమంటారు దాన్ని చదవడం మొదలుపెట్టాను. So when I started reading New Testament, the first thing I came across in Matthew 7 was, when you pray, use not vain repetitions. When you pray, use not vain repetitions. నాకు దేవుడు భయంతో నేను గ్రంథం చదువుతున్నాను కదా, చదువుతున్న సమయంలో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నాకు వచనాన్ని బాగా తాకిందండి. అంటే అందులో ఏంటంటే మీరు ప్రార్థన చేసినప్పుడు వ్యర్థమైన మాటలు ఉచ్చరించవద్దు అన్న మాట నాకు బాగా గుండెకు తగిలి ఉన్నాను. Because the Catholics pray, they use the rosary, Our Father, Hail Mary, Our Father, Hail Mary, glory be. That's all. క్యాథలిక్ ప్రార్థన వాళ్ళు ఎలా ఉంటారంటే రోజు మరీ ఉంటారండి, దండలా ఉంటది కదా, ఆ దండలు పట్టుకొని యేసు నామాన్ని తలుస్తూ ఉంటారు, ఇంకా మరియ నామాన్ని తలుసుకుంటూ లెక్క పెడతారు. అదే ప్రార్థన వాళ్ళు. So it is nothing but vain repetition. And as I started reading the Bible, I found that whatever the Bible says do not do, that's what the Catholics are doing. ఎట్టకాలం నాకు ఏమర్థమైందంటే వీళ్ళు చేసేదంతా వ్యర్థము. వాళ్ళు రోమన్ క్యాథలిక్ ఏం చేస్తారంటే దేవుడు ఏదైతే చెప్పాడో ఏదైతే చేయమన్నాడో అది చేయకుండా దేవుడు చేయొద్దన్న పనులు ఎక్కువ చేస్తూ ఉంటారు. It says, call no man your father. The first thing is they call that priest father. మొదటగా బైబిల్ ఏం చెప్తుంటే ఎవరిని నువ్వు తండ్రిని పిలవద్దని చెప్తుంటే రోమన్ క్యాథలిక్ ఏం చేస్తారంటే మొదటగా వాళ్ళు తండ్రి లేకపోతే ఫాదర్ అంటారు. ఫాదర్ అని తెలుసుకొని మీకు రోమన్ క్యాథలిక్ ఫాదర్ గా సంబోధిస్తుంది. There's only one man between God and you, is Christ your advocate. But these people, they put a father there, you go for confession, and he represents you to God. So that is also wrong. వారు ఏం చేస్తున్నారు పద్ధతి ఏంటంటే దేవునికి మనకని మధ్యపతి ఒకటే, ఉత్తరపతి ఒకటే, ఆయన యేసుక్రీస్తాడు. కానీ వీళ్ళు రోమన్ క్యాథలిక్ ఏం చేస్తారంటే దేవునికి మనకి మధ్యవర్తిగా ఒక వ్యక్తిని నిలబెట్టి ఒక ఫాదర్ గా అతని పేరు పిలిచి అతని దగ్గర మనం వెళ్ళి మన పాపలు ఒప్పుకోవాలన్న భావన లేకపోతే అతని పద్ధతిని రోమన్ క్యాథలిక్ నేను చూసాను. So I came to my own conclusion. I'm a man, I was about 19 or something, and I came to my conclusion that if this is the way to this is the way to salvation and heaven, the Catholics are going in the opposite direction. నాకు ఇంచుమించు 18-19 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే దేవుడు ఒక పద్ధతిని పరలోకానికి లేకపోతే రక్షణకి ఒక మార్గాన్ని ఏర్పరిస్తే కానీ రోమన్ క్యాథలిక్ ఏం చేస్తారంట వేరే మార్గాన్ని ఎంచుకుని వారు వేరే దారిలో వెళ్తున్నట్టు గమనించగలిగారు. It is 180 degrees, just the opposite side. 180 డిగ్రీల్లో పూర్తి వ్యతిరేకంగా వారికి వెనక్కి వెళ్తున్నట్టు గమనించారు. I felt there's no chance for me to be saved or to know Christ. నా మటుకు నాకేమర్థమైందంటే ఇక్కడే ఉంటే ఎప్పటికీ రక్షణ పొందలేదన్న భావన నాకు అర్థమైంది. So I started listening to a great teacher. That time I felt was great, was Tinkaran. I used to listen to him for quite some time until I realized that he also is going after the money. కొంతకాలకి నాకు గ్రేట్ పర్సన్ ఒక గ్రేట్ వ్యక్తి, గొప్ప వ్యక్తి దినకరన్ గారు, సీనియర్ దినకరన్ గారు తెలిసి ఉంటుంది. అతను చెప్తున్న వాక్యాలు నచ్చి నేను ఆయన వెంబడించగలిగాను. ఎట్టకాల కొన్ని దినాలు అయిన తర్వాత నాకేమర్థమైందంటే అతను కూడా డబ్బు వెనకాల వెళ్తున్నట్టు, ధనాన్ని ఆశించి సువార్త ప్రకటన చేసిన అర్థమై అతను కూడా విడిచిపెట్టడం జరిగింది. I felt he is not interested in the soul anymore, but he is interested in practical means, which is money. అతను ఎక్కువ శాతం ఆత్మను రక్షించే భారంలో లేకుండా ఎక్కువ శాతం ధనం వైపు తన మనసును పెట్టినట్టు తన సువార్త ప్రకటించినట్టు గమనించగలిగారు. Anyhow, at last somebody came and they were preaching about Christianity. I went there 3 hours late, but they were preaching about Christianity, and they said Christianity is like a cake. Half the Catholics took, Church of England, so on, the Protestants, so on and so forth. And finally, last, there's a very small piece left that's called the Christian. ఎట్టగలిగి నాకు ఒక వ్యక్తి సత్యమైన వార్త లేకపోతే సువార్త క్రీస్తు సంఘాన్ని గురించి వార్త ప్రకటన చేస్తాను నేను నాకు వెనుకలకు వచ్చిందండి. నేను ఆ యొక్క ప్రసంగానికి 3 గంటలు లేటుకి వెళ్ళినప్పటికీ అతని వివరణలో చివరిలో నాకు చెప్పింది ఏంటంటే సంఘాలు లేకపోతే చర్చ్ అన్నది ఒక కేక్ గా మనం
ఊహించుకుంటే అందులో సగభాగం రోమన్ క్యాథలిక్స్ ఇస్తున్నారండి. ఇంకా మిగతా భాగాలు ఇతర యొక్క సిద్ధాంతాలతో కూడిన మత శాఖలు వారు ఏర్పరచుకుని మొత్తం కేక్ అంతా ఏర్పడిపోతే కేక్ అంతా చుట్టూ వాళ్ళు ఆక్యుపై చేసేస్తే వాళ్ళు, కానీ చివరి భాగం మాత్రం చిన్ని భాగం క్రైస్తవులుగా మిగిలిపోయారు. వాళ్ళే క్రీస్తు యొక్క సంఘస్థులుగా ఆయన చెప్పడంలో నేను విన్నానండి. అది నాకు తాకిందండి. By this time, I thought there were no more Christians left in this world. అప్పటికి నాకు ఏమనిపించిందంటే ఇప్పుడు కండి. No, at that stage, before I came for this, I decided that there are no more Christians left, because wherever you go, you're a Protestant, you're a Seventh-day Adventist, you're a Jacobite, something. So I thought there were no more Christians. I'll have to do something. Yes. And ఆ సమయానికి అంచుమించు బ్రదర్ ఆ టైంలో సువార్త వినే ముందు ఏమనిపించిందంటే క్రైస్తవులు ఎవరు లేరు భూమి మీద. ఎవరంటే ఎవరన్నా ఒక బాప్టిస్ట్ అంటారు, ఒక రోలర్ అంటారు, రోమన్ క్యాథలిక్ అంటారు తప్ప మేము క్రైస్తవులు చెప్పుకునే వారు లేరు అన్న భావంతో అప్పుడున్నాను. So finally, this gentleman we were speaking, after he finished, I went up to him and asked him a question. If I show you from this word of God that you're doing something wrong, what are you going to do about it? He came to you. I went to him. ఎవరైతే ప్రసంగం చేస్తున్నారో ఆ కేక్ గురించి ప్రసంగం చేస్తున్న వ్యక్తి, after the message was over, everyone will come and talk. So I waited for the last, and I went last upon and spoke to him, asked him this. ఆ యవనస్తుడు అంటే ఈ సారు ఆ టైంలో యవన కాలంలో ప్రసంగం అయిపోయిన తర్వాత ఎవరైతే ప్రసంగం చేస్తున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రసంగం అయిపోయిన తర్వాత ఒక క్వశ్చన్ అడిగారు. నేను ఈ బైబిల్ గ్రంథంలో చూపించి నీకు చెప్తున్న విషయం నువ్వు తప్పు చేస్తున్నావు అన్న విషయం నీకు చెప్తే నువ్వేం చేస్తావు అన్న విషయాన్ని సహోదరులు యంగ్ మ్యాన్ వెళ్ళి అతనితో మాట్లాడారు. So the first thing, he was very taken aback, he was very surprised, and then he repeated the thing to me saying, am I doing something wrong from the Bible, according to your Bible? I said, yes, and I will show you. ఎప్పుడైతే ఈ యవనస్తుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను ప్రసంగుడు వెంటనే ముగ్ధుడైంది, ఆశ్చర్యపడాడు. ఏంటి నేను ఏమన్నా తప్పు చేస్తున్నాను బైబిల్లో, నేను ఏమన్నా తప్పు ప్రకటించేసానా అని. అంటే బ్రదర్ ఏమన్నారంటే ఎస్ అన్నారు, మీరు తప్పు చేస్తారని మళ్ళీ రిప్లై ఇచ్చారు. Then he said, if you can show to me from the Bible that I'm doing something wrong, and if you can prove it to me from the Bible, then I will change immediately. అదే ఏమన్నాడు ప్రసంగికుడు, క్రీస్తు సంఘం బోధకుడు ఏమన్నాడంటే, మీరు నిరూపిస్తే, యవనస్తుని అన్నారంట, మీరు నిరూపిస్తే బైబిల్ ప్రకారం ఏమైనా తప్పు చేస్తున్నామని మీరు నిరూపిస్తే నేను ఖచ్చితంగా నేను మార్చుకుంటాను, నా పద్ధతులు మార్చుకుంటాను అయ్యా అని యవన కాలంలో ఈ బ్రదర్ పీటర్ గారిని అన్నారంట. I was most impressed because most people, they have a board, some people who are directors and they'll have to consult them, or the Roman Catholic has the Pope, and they are all the elders in the church, and they will not change according to the word of God, because I believe they don't have the real love of God in them. నాకు అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుందండి. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, మీరేమన్నా నన్ను నిరూపిస్తే నేను మార్చుకుంటానన్న మాట అన్నాడో, ఆ మాట నాకు చాలా సంతోషం అనిపించింది. కొన్ని సంస్థలు చూస్తే ఎలా ఉంటుందంటే, వారు ఒక్కరు మాత్రమే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు. వారి వెనకాల ఫాదర్ ఉంటారు, పోప్ ఉంటారు, బిషప్లు ఉంటారు, పెద్ద ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళందరూ ఒప్పుకోవాలి, అంగీకరించాలి. వాళ్ళు అంగీకరించిన తర్వాత ఈ సంఘంలో లేకపోతే బాల సంఘాల్లో మార్పులు చేయగలగాలి. కానీ ఎప్పుడైతే ఈ బ్రదర్ చెప్పగానే ఆ మాట అంగీకరించారో బ్రదర్ సంతోషం అనిపించిందంట. నిజంగా ఇతర సంఘాల వాళ్ళు నిజంగా దేవుడు మాటల మీద ప్రేమ లేకపోవడం వల్ల వాళ్ళు దేవుడు మాట లోబడరు. వాళ్ళు ఎవరు లోబడతారంటే వాళ్ళ ఫాదర్లకి లేకపోతే వాళ్ళ పోపులకి వాళ్ళ బిషప్లు లోబడే పరిస్థితి ఉంటుంది. So the next question was, can you baptize me? He was very frightened because my mother and my two sisters were there. My mother is a very strong-willed person, very outspoken and very intimidating. She frightens people. తర్వాత కొంత సమయం అయిన తర్వాత బ్రదర్ ఏమన్నారంటే, మీరు నాకు బాప్తిస్మం ఇస్తారని ఆ వ్యక్తిని సంతోషపడి, ఎందుకంటే అతను మార్చుకుంటానన్న భావన విని ఎవరైతే క్రీస్తుని బోధకున్నాడో అతని దగ్గర వెళ్ళి నాకు బాప్తిస్మం అయ్యా అని ఆ ప్రసంగానికి విని, అంటే వీళ్ళ అమ్మగారు అయితే చాలా చాలా భయంకరమైన మనిషి. అంటే ప్రతిదానికి ఎదురాడుతూ ఉంటది అన్నమాట. ఎవరిని మాట్లాడనవద్దు, నీకు స్ట్రాంగ్ గా ఉంటది, గట్టిగా ఉంటది అన్నమాట. ఏ మాట పడుతుందో ఆ మాట నిలబడుతుంది, ఎదురు వాళ్ళని నిలబెట్టేస్తారు అన్నమాట. అటువంటి వ్యక్తి ఈమెని అపోజ్ చేస్తుందండి బాప్తిస్మం. She was frightening him because he's a foreigner and he's come from a different land. So she was intimidating him with her presence and asked him not to baptize me.
ఎప్పుడైతే ఈ బ్రదర్ బాప్తిజం తీసుకొని ఇమ్మని ఆ వ్యక్తిని అడిగినప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే మధ్య వెళ్ళి మా అబ్బాయికి మీరు బాప్తిజం ఇవ్వదని గట్టిగా నిలబడ్డదంట స్ట్రాంగ్ గా. ఎందుకంటే అతను వేరే దేశం నుంచి వచ్చిన వ్యక్తి. ఈ బాప్తిజం ఇవ్వకుండా అడ్డుకుని బలంగా నిలబడ్డదంట వీళ్ళిద్దరి మధ్య. So I can understand why he was frightened. However, he asked me to come the next morning at 6 o'clock. He would baptize me. To which I told him, if I die tonight, you are responsible for my soul. ఆ సమయం నేను కొంచెం భయపడి వాళ్ళ అమ్మగారిని బట్టి అయ్యా మీరు రేపు పొద్దున్న తెల్లవారుజామున అంటే ఇప్పుడు మీరు బాప్తిజం ఇస్తాము అని వాళ్ళ అమ్మగారిని భయపడ్డారు. తర్వాత బ్రదర్ ఏమన్నారంటే ఈ రాత్రి నేను చనిపోతే నా ఆత్మ నిమిత్తం మీరే ఉత్తరవాదం, నా బాప్తిజం మీరు ఇవ్వట్లేదు ఇప్పుడు ఏమంటే రేపు పొద్దున వరకు మీరు బతకుండకపోతే మీరు దానికి జవాబు ఇవ్వాలి దేవుడికి అని బ్రదర్ చెప్పేసి వెళ్ళిపోయారు. Anyhow, the next day he baptized me, and from there onwards, I've always been attending the Church of Christ from 1979 to 8. ఆ తర్వాత దినమనే బ్రదర్ సమయం ఇచ్చినట్టు సమయం ప్రకారం వెళ్ళాలని బాప్తిజం పొందారు. ఆనాటి నుంచి నేటి దిన 1978, 79 ప్రాంతం. ఆ ప్రాంతం నాటి నుంచి నేటి వరకు క్రీస్తు సంఘాన్ని విడిచిపెట్టలేదు. అందులో అతకబడి ప్రతి ఆరాధన అటెండ్ అవుతూ ఉంటాను. And the next Sunday, I went to a church in Visakhapatnam, a place called Gopalpatnam, and they were having the service in Telugu. In a room like this, nothing is there. I'm so used to all these flowers and all of them dressed up and with all the incense and everything from the church in the Roman Catholics. I was wondering, what am I doing here in this simple place? ఆ తర్వాత వారం ఎప్పుడైతే బాప్తిజం పొందారో బాప్తిజం పొందిన వారం క్రీస్తు సంఘం దగ్గరలో ఉంటే గోపాలపట్నం అనే విశాఖపట్నం గోపాలపట్నం అనే ఊరు ఉంది. ఆ ఊర్లోకి వెళ్ళి ఇలా క్రీస్తు సంఘంలోకి వెళ్ళినప్పటికీ అంత సడన్ గా ఏంటిది సింగిల్ రూమ్ ఉంది, ఏ డెకరేషన్ లేవు. రోమన్ క్యాథలిక్ అంటే మీకు నమ్మకం వాళ్ళు పువ్వులతో సాంబ్రాణులతో పెద్ద డ్రెస్లు వేసి అంగీలు వేసుకుని నిలువుడు అంగీలు పైన సిలువులు పట్టుకుని విచిత్రంగా ఉంటారు వాళ్ళు. ఇక్కడ వచ్చినప్పటికీ ఎంత సాధారణంగా ఉన్నారు. ఈ సాధారణమైన రూమ్ లో నేను ఏం చేస్తున్నాను నాకే అర్థం అవ్వలేదు ఆ సమయానికి అని ప్రజలు ఊహించుకున్నారు. ఆ సమయం అనిపించింది అంటారు. But I thought, God, this is what God wants, that's what I'm going to do. And I'm still attending Telugu service now here. I was attending, the first service was in Telugu, and I'm not very good in Telugu, but I can understand a bit. So I was very happy. If God wants this, I'm going to do it. That's all. Let's see where it goes. ఆ సమయం నేను బ్రదర్ ఏమనుకున్నానంటే దేవుడికి ఇది ఇష్టమైతే నేను దేవుని చిత్త ప్రకారం చేస్తాను. అది ఎక్కడ ఎంతవరకు తీసుకెళ్ళాను. ఇది దేవుని చిత్తం అయితే ఈ తెలుగు సర్వీస్ లోనే ఇలాగే ఈ సాధారణమైన పరిస్థితుల్లో నేను ఉంటాను దేవుని చిత్తం అయితే అని అందులోనే నిలబడి ఉన్నాను. And I'm still here, and I intend to remain here. Now, for today's, do you want me to give the message? Yes. Okay. For today's message, I am very proud and happy to be speaking here. Although we are only few in number, but the true qualification for the Church of Christ, in my opinion, is where 2 or 3 are gathered in my name, I'll be there. నేను చాలా సంతోషపడుతున్నానండి వాక్య పరిచయం చేయడానికి. ముఖ్యంగా వాక్య పరిచయం చేస్తున్నప్పుడు మనం చాలా కొద్ది మంది ఉన్నప్పటికీ మనం బాధపడడం పర్లేదండి. బైబిల్ ప్రకారంగా ఎక్కడ 2-3 నా నామం కొడుకుంటారో వారి మధ్య నేను ఉంటానని దేవుడు చదివించారు కాబట్టి, యేసు ప్రభు చదివించారు కాబట్టి క్రీస్తు సంఘ నిర్వచనం అదేనండి. Okay. For today